నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలకు కీలకంగా ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రస్తుత జీరామ్జీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఈ పథకం సమర్థవంతంగా అమలు కావడం అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల చేతిలో ఖర్చు చేయగలిగేలా ఆదాయం సమకూరుతుందని, దాంతో గ్రామీణ మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్థిక చలనం వస్తుందని వివరించారు. ఎక్కువగా ఖర్చు చేసే వర్గాల చేతిలో డబ్బు ఉంటే గ్రామీణ ఆదాయ వినియోగం పెరుగుతుందని, అది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి హామీ అమలులో దేశవ్యాప్తంగా టాప్ పొజిషన్లో ఉండేదని గుర్తు చేశారు. అయితే గత 2 ఏళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనితీరు తీవ్రంగా పడిపోయిందని జగన్ విమర్శించారు. లేబర్ బడ్జెట్, పనిచేసిన కుటుంబాల సంఖ్య, ఖర్చు చేసిన నిధులు వంటి అన్ని అంశాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోందని ఆరోపించారు. గత 2 ఏళ్లలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వృద్ధి రేట్లు కూడా తగ్గాయని జగన్ తెలిపారు. ఇది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందనే సంకేతమని అన్నారు. ప్రజల చేతిలో డబ్బు లేకపోవడంతో డిమాండ్ పడిపోతుందని, దాని ప్రభావం వ్యాపార రంగంపై కూడా పడుతుందని చెప్పారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం విఫలమవుతోందని దుయ్యబట్టారు. అవినీతి ఆరోపణలు, సంపద కూడబెట్టాలని అధిక ఆశతో ప్రభుత్వం దారి తప్పుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కేంద్రం సుమారు 1,805 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేద వర్గాలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ నిధుల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధి హామీ పథకం వెన్నెముకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు నేరుగా క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ జీవనోపాధిని స్థిరంగా మార్చడంతో పాటు వలసలను అరికట్టడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరిగినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి సహకారంతో ఆంధ్రప్రదేశ్ పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. దీన్ని బట్టి చూసుకుంటే అధికార, విపక్షాల మాటలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారి సంఖ్య తగ్గిందంటే వారికి బయట ఇంకా బెటర్ ఉపాధి లభిస్తుందన్నందుకే ఇందులో చేరడం లేదని కొందరు చెప్తున్నారు. బయట ఎక్కడా పని దొరకని పరిస్థితుల్లో మాత్రమే ఈ పథకంలో చేరతారని అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి.